ముంబై అని మురిసిపోడు కాదు, ముంబై చూడండి మింగుతుంది. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? చూస్తుందా వర్షాకాలంలో 2 రోజులు వర్షం. నిన్న నుంచి ముంబైలో అసలు ఒక రకంగా వర్షాలు స్టార్ట్ ఉన్నాయి. ఆఫీస్కి అయితే ఆల్రెడీ చుట్టి ఇచ్చేసిండ్రు. సో మీ లొకేషన్లో ఇలాగే ఉందా? హైదరాబాద్ అవన్నీ న్యూస్లో చూస్తున్నాను నేను, కానీ ఇంకా మిగతా లొకేషన్స్ గురించి తెలియదు. ఎలా ఉన్నారో ప్లీజ్ నా కామెంట్స్లో చెప్పండి. ఎవరు కూడా బయటకి అనవసరంగా రాకుండ్రి, మీ ఫ్యామిలీని కాపాడుకోండి, ఇంట్లోనే ఉంచుకోండి. మా చిన్నోనికి అర్జున్కి వర్షం అంటే ఇంత ఇష్టం అంటే, వాడు ఈ అంబ్రెలా లేకుండా బయటకు వెళ్తా అంటే నేనే తీసుకొని టైంపాస్ కోసం కొంచెం అట్లా వచ్చిన. అండ్ మీకు చూపిస్తా అని కూడా నాకు అనిపించింది ఇక్కడ మా లొకేషన్లో ఎలా ఉందని, అందుకే రివ్యూ చేస్తున్నా. మీరందరూ కూడా ఎలా ఉన్నారు, మీ లొకేషన్స్లో ఎలా ఉంది ప్లీజ్ నా కామెంట్స్లో చెప్పండి. అందరూ ప్లీజ్ టేక్ కేర్. క్లైమేట్ మంచిగా ఎంజాయ్ చేయండి, ఇంట్లో ఉండండి, తినుండ్రి, హెల్తీగా ఉండండి, ఎక్సర్సైజ్ చేయండి. మీకు చూపిస్తానే రీల్ చేస్తున్నా. స్పెషల్లీ నేను రిక్షా తీసుకొని అట్లా వెళ్ళిన బయటికి, మొత్తం నిండింది. యాక్చువల్లీ అసలు బైక్స్ అండ్ 4 వీలర్స్ కూడా పోయేంత స్పేస్ లేదు ఎక్కడ కూడా. ఐ థింక్ ప్రతి ఒక్క మెట్రో సిటీలో ఇదే హాలత్ అయి ఉంటుందని అనుకుంటున్నా. ఈ వర్షంలో చికెన్లు మటన్లు తింటే ఎంత మస్తు ఉంటుంది, కానీ శ్రావణం ఉంది అసలు ఏది తినరాకుండా ఆ గడ్డి ఆకులు తిన్నట్టు వెజిటేరియన్ తినడానికి నాకైతే పాన మీదకి వస్తుంది. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.